హలో వివర్స్, ఈరోజు ఒకటి కొత్త విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. మనము కనుక ముఖ్యంగా మనము మా మహానగరాలకు వెళ్ళినప్పుడు లేదా అక్కడే ఉండి నివసిస్తున్న వారు కానీ హైదరాబాదు అసొంటి నగరాలకు మనం వెళ్ళినప్పుడు అక్కడ జరిగే సంఘటనలు చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి. చాలామంది కేటుగాళ్ళు మనలను గమనిస్తూ మన వెనకే వాళ్ళు మనల్ని పసిగడుతూ మన వెనకే తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఏమాత్రం మనము వాళ్లకు అమాయకంగా మనము కనుక కనబడితే వాళ్ళు మన వెనుకనే ఫాలో అవుతూ మనల్ని వివిధ రకాలుగా మోసం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. లేదంటే మన దగ్గర నుంచి వెళ్ళి ఏదైనా దొంగిలించడానికి మన వెనకాలనే తిరుగుతూ ఉంటారు. మనం ఎప్పుడు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఈ సంఘటన మొన్నటికి మొన్న కాకుండా చాలా రోజుల నుంచి వెళ్ళి ఒక సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి. ఇది ముఖ్యంగా అందరూ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఈ హైదరాబాద్ మహానగరంలో చాలామంది కేటుగాళ్ళు ఏ ప్రదేశంలో చాలామంది ఉంటారో, చాలామంది ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ మార్కెట్లు కానీ లేదు అంటే బస్ స్టాండ్లలో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఈ కేటుగాళ్ళు ఒకరు లేదా తప్పిస్తే ఇద్దరు ఉంటారు, ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు. ఒకడు బండి మీద కూర్చుంటాడు, ఇంకొకడు వెనకాల 2 సంచులల్లా ఇళ్ళొక 3 చీరలు అల్లొక 3 చీరలు చాలా జాగ్రత్తగా వినండి పట్టుకొని ఉంటారు. వాళ్ళు మనకు వేస్తున్న స్కెచ్ అని మనకు అర్థం కాదు. మనకు అర్థం కాని విషయం ఏంటంటే మనకు వాళ్ళు స్కెచ్ చేసి మోసం చేస్తున్నట్టు వాళ్ళు చేస్తారు అనే విషయం మనకు తెలియదు. వాళ్ళు అగుళ్ళు బుగులు అవ్వకుండా మన పక్కకు అటు ఇటు తిరుగుకుంటా జాగరూకతతో వాళ్ళు ఏదో మేము ఈ విధంగా మాకు పెద్ద షాప్ ఉన్నది, ఆ షాప్లో మేము పనిచేస్తాము, మాకు వాళ్ళు జీతం ఇచ్చేది తక్కువ, అందుకే ఇవాళ లాట్ వచ్చింది, ఆ లాట్ నుంచి వెళ్ళి కొన్ని చీరలు మేము దొంగిలించడం జరిగింది. ఇది ఒక్కొక్క చీర పట్టు చీర, ఈ చీరలు ఒక్కొక్కటి 3,000 4,000 రూపాయలు ఉంటుంది చీర. మీరు ఖరీదు చేయాలనుకుంటే వేరే దుకాణాలలో మీరు కొనుక్కోవాలనుకుంటే అంత ఖరీదు ఉంటుంది. మాకు ఏంటంటే జీతం సరిపోక, మాకు కూటికి సరిపోక, అన్నం లేక మేము ఇట్లా చేస్తున్నాము, మీరు తీసుకుంటారా? ఒక 1,000 రూపాయలన్నా 1,500 చీర పడుతుంది, మీకు సగం రేటుకే మేము ఇస్తాము అని మన ఎంబడి పడుతూ మనల్ని ఇన్స్పైర్ చేయడానికి కొనుక్కోవాలనే ఆలోచన మనకు కలిగించి వాటిని చూపించడం అంటూ జరుగుతుంది. అది చాలా చాకచక్యంగా చేస్తుంటారు. మనకు ఎటువంటి డౌట్ రాకుండా 2 సంచులల్లో 2 కవర్లు ఉంటాయి, ఇటొకటి అటొకటి పట్టుకొని ఉంటారు. అందులో ఒక 3 చీరలు కానీ 4 చీరలు కానీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఒక్కొక్క సంచిలో 3 ఉంటాయి, లేకపోతే 4 ఉంటాయి. ముఖ్యంగా అయితే 3 ఉంటాయి. నేను చాలా దిక్కులో ఇది చాలామందికి ఇలాంటివి జరిగినాయి కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చూపిస్తారు, ఒక చీరతో బయటికి చూపిస్తారు. వాళ్ళని ఎవరో గమనిస్తున్నట్టుగా మేము దొరికిపోతాం కావచ్చు అనే ఉద్దేశంతో మనలో గుట్టలేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మనం అనుకుంటాం ఇది నిజమే కావచ్చు, ఇది ఏదో దొరికిపోయే పరిస్థితి ఉన్నది, వీళ్ళు అందుకే తొందరగా అమ్మడానికి ట్రై చేస్తున్నారు అని మనం అత్యాశకు గురైతే, అత్యాశపడి మనం కనుక వాటిని తీసుకుంటే ఫస్ట్ వాడు 2,000 అంటాడు, ఇది 4,000 చీర, ఇది 4,000కు సగానికి రేట్కి ఇస్తారు, 2,000 అంటాడు. 2,000 తీసే అద్దు అంటే కూడా కొన్ని 1,500 తీసుకోండి, లేదు అంటే 1,000 రూపాయలు తీసుకోండి అంటాడు. మనకి ఇంత అత్యాశ కలుగుతుంటుంది. అరే ఇది 4,000 చీర, ఈ 4,000 చీరను మనకు 1,000 రూపాయలకి వేస్తుంది అని వాళ్ళు వెంటనే పర్సు నుంచి డబ్బులు తీస్తారు. ఈ 6 చీరలు ఆయన తీసుకుంటారు, 6,000 3,000 రూపాయలు ఇచ్చేస్తారు. 1,000 రూపాయలు కూడా ఖరీదు చేసినట్టే 6,000, లేదు 500కి ఇచ్చడానికి కూడా వాళ్ళు వెనకాడరు. మనం మోసపోతున్నామనేది మనకే తెలియకుండా వాడు నటిస్తూ మేమెక్కడ పట్టుబడతామో మీరు తొందరగా తీసుకోండి, మేము దొరికితే మళ్ళీ మా పరిస్థితి మాకు వేరే ఉంటుంది, మీరు వెంటనే తీసుకొని
ప్లీజ్ దయచేసి తీసుకోండి, మాకు ఇట్లా డబ్బులు అవసరం ఉన్నాయి, మాకు జీతాలు అవన్నీ ఏదో ఏదో చెప్తారు. ఆయనకి అది మనతోటి కొనిపిస్తారు. మనం కనుక కొంచెం ఎడ్డి అది అని అనుకుంటే 1000 రూపాయల కోటి కూడా తీసుకుంటారు. లేదు అంటే 500కి ఇంకా కోసిస్ చేస్తే 500 కోటి ఇస్తారు. లేదు అంటే 1500 కాదు 2000 రూపాయలకు ఒక చీరగాతో మోసం జరిగిన రోజులు కూడా ఉన్నాయి చాలామందికి. ఇవి తీసుకొని మనం ఇంటికి పోయి మనం సంతోషంతో, అరే మనకి ఇంత తక్కువ రేట్ల ఈ చీరలు రావడం జరిగింది, ఇది పట్టి చీరలు అని అది విప్పితే మొత్తం లోపల న్యూస్ పేపరే ఉంటుంది. దానిపైన 2 పొరలు చీర వేసి ఉంటుంది. అది కూడా పాతది. దానికి కొచ్చులేసి ఉంటాయి, చీర పాలు పీకి ఉంటాయి. ఒక జాకెట్ పీస్ ఉంటుంది. ఆ జాకెట్ పీస్ పక్కన పెట్టి ఆ చీర ఓపెన్ చేస్తే మొత్తం న్యూస్ పేపరే ఉంటుంది. పట్టు చీర ఎంత బరువు అవుతుందో అంత బరువు న్యూస్ పేపర్ అందులో పెట్టి ఈ పాత చీరను దానికి చుట్టి కొత్త దాని లెక్క ఇస్త్రీ చేసి దాన్ని యథావిధిగా మన కంపెనీ నుండి ఎట్లా వస్తుందో, చీరలు తయారు చేసే కాడించలు ఎట్లా వస్తాయో దానికి ఒకటి ఇట్లా ప్లాస్టర్ వేసి నీట్గా చేసి ఒక కవర్లో పెట్టి అడవుస్తారు. ఇవి మనం అన్ని ఇప్పి చూస్తే దానికి రూపాయి కూడా పని చేయని చీరలే అవి. ఇలాంటి మోసాలు ఎవరికైనా జరిగి ఉంటే కింద కామెంట్లో చెప్పండి. నాకు కూడా గత 15 కాదు 2.5 సంవత్సరాల క్రితం ఇదే హైదరాబాద్లో, అదేమో ఏరియా అంటారు, ఏం ఏరియా అంటారో అది, కానీ నాకు పేరు గుర్తొస్తలేదు. అన్ని రేట్లు సగం రేట్లు దొరుకుతాయి అనే ఏరియా ఒకటి ఉన్నది. ఆ ఏరియాకు నేను వెళ్ళడం అంటూ జరిగింది. మనకు తెలియకుండానే మోసపోవడం అంటూ జరిగింది. నేను కూడా గదే 1500కు కాకుండా 1500 ఇచ్చి 3 చీరలు తీసుకున్నా. అవి ఇంటికి తీసుకుపోయి ఇప్పి చూస్తే పాత పాడుబడ్డ చీరలు. వాళ్ళకి ఏదంగా వస్తాయి అంటే అక్కడిక్కడ పోయి ఆ ఏరుకున్న చీరలు వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోయి మాకు బట్టలు లేవు అనే విధంగా తిరుగుతారు కదా. మన ఈ అనాథాశ్రమం ఉన్నది, ఆ ఆశ్రమం ఉన్నది, తోకమట్ట తొండమని ఇవన్నీ తిరుగుతారు కదా. అలాంటి చీరలను వీళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆ తెలివితోటి ఈ విధంగా చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి మోసాలకు ఎప్పుడు కానీ గురి కాకండి. ఓకే, రైట్.